హాయ్ అండి. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను కొబ్బరి రొట్టె అయితే చేస్తున్నాను. ఈ రెసిపీ మీకు కూడా కావాలంటే ఫుల్ వీడియో చూడండి, అర్థమవుతుంది మంచిగా మీకు. ఈ రెసిపీకి ఏమేమి కావాలో అయితే చూపిస్తాను చూడండి. ఫస్ట్‌గా రవ్వ అయితే ఫ్రై చేసుకోవాలి. ఇది ఏం రవ్వ అంటే బియ్యం రవ్వ అండి ఇది. ఒక గ్లాస్ బియ్యం రవ్వ తీసుకున్నాను నేను. ఒక గ్లాస్ బియ్యం రవ్వ అయితే తీసుకున్నాను. ఈ రవ్వ వచ్చేసి బాండీలో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. పచ్చి కొంచెం పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే అయిపోయిద్ది. ఇలా ఫ్రై చేసుకోవాలి. మనకి కమ్మటి స్మెల్ వస్తుందండి. ఇది బియ్యం రవ్వ అండి ఇది. ఈ బియ్యం రవ్వ ఏంటంటే తీసుకోవాలి మంచిగా. ఒక గ్లాసున్నర అయితే తీసుకున్నాను నేను. ఈ గ్లాసున్నరకి కొలతలు కూడా చెప్తానండి నేను మీకు అర్థమయ్యేటట్టుగా. ఇది ఫ్రై అయ్యేటప్పుడు మీకు మంచి స్మెల్ వస్తుందండి. అప్పుడైతే కట్టేసేయండి. మరి బ్లాక్గా అయిపోవద్దు, గోల్డెన్ కలర్ కూడా రావద్దు. ఇది పచ్చిపోయేంత వరకు కొంచెం వేసుకుంటే చాలు. ఇది మంచిగా ఫ్రై అయ్యిందండి. ఇప్పుడు తీసుకొని పక్కకి దాంట్లో తీసుకోండి. ప్లేట్లోకి తీసుకొని ఈ రవ్వ పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఏం వేయాలో చూపిస్తున్నాను చూడండి. ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ మనం ఎంత వేసుకుంటే అంత రొట్టె బాగా వస్తుందండి. అలాగని రవ్వకు తగ్గట్టుగానే వేసుకోవాలి. ఈ ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఇగోండి ఒక 4 టేబుల్ స్పూన్లు శనగపప్పు తీసుకోవాలి. ఇది కూడా మంచిగా ఫ్రై అవ్వాలండి. చాలా టేస్టీగా ఉంటుంది. చేసుకుని ఒకసారి చూడండి, కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. చాలా బాగా వస్తుంది. ఇవైతే కొలతలతో సహా చెప్తున్నాను కదా, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. శనగపప్పు చూడండి ఎలా ఫ్రై చేయాలంటే మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి, సరిపోతుంది. గ్లాసున్నర రవ్వ తీసుకున్నాం కాబట్టి వాటర్ అయితే 3 గ్లాసులు వాటర్ తీసుకోవాలి. దీనికి మంచిగా కుక్ అవుతుంది. ఇవన్నీ మంచి గోల్డెన్ కలర్ వచ్చినాయి. ఇందులోనే వాటర్ పోసుకోవాలి. ఆయిల్లోనే వాటర్ వేసుకుని మంచిగా మరిగించాలండి. మసులుతున్నప్పుడు అయితే తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ నేను చెప్తాను. మంచిగా 3 గ్లాసులు వాటర్ అయితే తీసుకున్నాను. ఈ 3 గ్లాసులు వాటర్ తీసుకున్నాను కదండి, ఇందులోకి వచ్చేసి సాల్ట్ స్వీట్కి తగ్గట్టుగా వేసుకోవాలి. ఇవ్వండి నేనైతే చిటికెడు వేస్తున్నాను. మంచిగా కలిపి ఈ సాల్ట్ నెక్స్ట్ మూత పెట్టేయండి. మంచిగా మసాలాలి వాటర్. ఈ వాటర్ తీసుకున్నాం కదండి, ఇందులోనే ఒక కప్పు కొబ్బరి తురుము వేసుకోవాలి. ఒక కప్పు కొబ్బరి తురుము, కొబ్బరి తురుము వేసాం కదండి, మంచిగా మిక్స్ చేయండి వాటర్లో. బాగుంటుందండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇది మరిగేంత వరకు మూత పెట్టేయండి. చూడండి మరుగుతున్నాయి కదా, ఇలా మరిగేటప్పుడు ఏం చేయాలంటే మనం ఇంకా ఒక గ్లాసున్నర చూపించాను కదండి నేను. ఈ గ్లాసున్నరకి ఇంకో బెల్లం అయితే ఒక కప్పు తీసుకున్నాను నేను. ఈ బెల్లం ఇలా మరుగుతున్నప్పుడు బెల్లం తురుముకుని ఒక కప్పు బెల్లం తురుము వేసుకోవాలి. ఇది కూడా మంచిగా ఇందులో కరిగిపోయే వరకు, ఈ వాటర్లో కరిగేంత వరకు చూడండి. పాకం అయితే ఏమీ రావసరం లేదు, ఈ బెల్లం కరిగిపోతే చాలు. మంచిగా ఇది కరిగి మసాలాలు వాటర్ అంతా మరిగి రావాలి. ఈ బెల్లం కరిగిపోతే చాలండి, పాకం అయితే అస్సలు అవసరం లేదు, ముందే చెప్తున్నాను నేను. ఇలా మంచిగా ఇదిగోండి చిన్న చిన్న ఏమన్నా బెల్లం ముక్కలు లాంటివి ఉంటే ఇవి కరిగేంత వరకు ఉంటే చాలండి, ఏం అవసరం లేదు. ఇది కొద్దిగా మరగాలి. ఇదిగోండి పెట్టుకున్నాను. చూసారా వాటర్ ఎలా మసులుతున్నాయో. ఇలా మసిలేటప్పుడు ఏం చేయాలంటే మనం ఈ రవ్వ ఫ్రై చేసి పక్కన పెట్టాం కదండి, ఈ రవ్వ కొద్దిగా వేసుకుంటూ తిప్పుతూ ఉండి లేకుండా ఇలా కలుపుకుంటూ వేసుకోవాలి. అంతేనండి. ఈ రవ్వ వేసుకొని మంచిగా ఇది కలిపి ఇప్పుడే స్వీట్ అయితే చూసుకోవాలి మీరు. నాకు ఈ స్వీట్ సరిపోలేదు అని అనుకుంటే మాత్రం కంపల్సరీ ఇప్పుడే ఈ వాటర్ ఉన్నప్పుడే బెల్లం వేసుకోవాలి. నాకైతే సరిపోయిందండి ఇది స్వీట్ అయితే చాలు. నేనైతే కొలత ప్రకారంగా తీసుకున్నాను. ఇదే కొలత ప్రకారం మీరు కూడా చేసుకుంటే మంచిగా అవుతుంది, మీకు కుక్ అవుతుంది. చూడండి ఇలా సిమ్లో పెట్టుకొని కొద్దిసేపు ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టుకోండి. మూత పెట్టేయండి ఫస్ట్. ఇలాగా ఈ ఆవిరికే మంచిగా కుక్ అవుతుంది ఇది. ఒకసారి 5 నిమిషాలు మూత పెట్టుకోమని చెప్పాను కదండి నేను. ఇదైతే ఒకసారి తీసి మూత మంచిగా కలిపి ఈ కలిపిన మిశ్రమాన్ని మొత్తం కూడా ఇదైతే మంచిగా కుక్ అవుతుంది. ఎక్కడ గ్యాప్ లేకుండా ఈ కేక్ టైప్ చేసేసండి దీన్నంతా. ఇలాగా ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకుని మంచిగా మూత పెట్టి ఉడికించండి. ఇది ఉడికేంత వరకు మీకు చూపిస్తాను నేను ఎలా ఉడికింది, ఎలా వచ్చింది. ఈ ప్రాసెస్ మీరు చూసారు కదా, ఇలాగే చేసుకోండి, చాలా బాగా వస్తుంది.
చూసారండి ఎంత బాగా వచ్చిందో మూత తీసి చూస్తే. ఒక 10 నిమిషాలు అయితే ఉంచాను నేను. చాలా బాగా వచ్చింది. మంచి స్మెల్ వస్తుంది. ఇది బెల్లమే కాబట్టి పిల్లలకు కూడా పెట్టొచ్చు. శనగపప్పు, బెల్లం, కొబ్బరి పెట్టొచ్చు కదండీ పిల్లలకి. చాలా బాగా తింటారు ఇష్టంగా. మా పిల్లలైతే చాలా బాగా తింటారు. వాళ్ళ కోసమనే చేశానండి ఇప్పుడు నేను ఈ రెసిపీ వచ్చేసి. చాలా ఇష్టమండి వాళ్ళకి. చూడండి ఎక్కడ ఇరిగిపోకుండా మంచిగా వచ్చింది. చాలా బాగా వచ్చింది. ఇలానే చేసుకోండి, మంచిగా వస్తుంది మీకు కూడా. ఇదైతే కటింగ్ చేసి కూడా నేను చూపిస్తాను. ఎంత బాగా వచ్చిందో మీకు అర్థమవుతుంది. మంచిగా ఉడికిందండి ఇది. అసలు ఎక్కడ రవ్వ అన్నది లేకుండా మంచిగా ఉడికింది. ఇలానే చేసుకోవాలండి. కొబ్బరి రొట్టె అనేది చాలా బాగుంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు కావాలని అనుకుంటే కనుక సపోర్ట్ చేసి నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ ఇవ్వండి.